పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే తన భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వెనుక ఆమెకు పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. అతనంటే తనకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే తన భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వెనుక ఆమెకు పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. గద్వాలకు చెందిన తేజేశ్వర్ ఆయన ఏదైతే ఒక సర్వేయర్ గా పనిచేస్తున్నారు, లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు. అయితే ఏదైతే ఫిబ్రవరి 13వ తేదీన వీళ్ళకి పెళ్లి కావాలి. ఎవరు? ఐశ్వర్య అలాగే తేజేశ్వర్ పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో ఎవరైతే ఐశ్వర్య తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలు చెందిన వ్యక్తి, అలాగే ఐశ్వర్య కూడా కర్నూలు చెందిన యువతి. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా మ్యారేజ్ జరిగింది. ఏదైతే మే 18వ తేదీన మ్యారేజ్ జరిగింది. అనంతరం కూడా నెల రోజుల తర్వాత ఒకసారిగా తేజేశ్వర్ ని మర్డర్ చేయడం జరిగింది. ఏదైతే సర్వేయర్ పేరిట అతన్ని బయటికి తీసుకెళ్లారు. దాదాపు గద్వాల జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసిన తర్వాత నంద్యాల జిల్లా పాణ్యంలో అతన్ని ఒక చెరువులో పడేసిన సిచ్యువేషన్. సో ఇదంతా కూడా మనం మేఘాలయ హనీమూన్ మర్డర్ చూస్తే అదే తరహాలో కూడా ఇదే మర్డర్ జరిగింది. దాదాపు పెళ్లైన 1 month తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. 5 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైతే తేజేశ్వర్ సంబంధించిన కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం తీసుకొచ్చి ప్రజెంట్ గా అయితే బంధువులకు తేజేశ్వర్ మృతదేహాన్ని అప్పచెప్పారు. సో ప్రజెంట్ గా అయితే ఎవరైతే కర్నూలు చెందిన ఒక కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్న తిరుమలరావుతో పాటు అలాగే ఐశ్వర్య తల్లితో పాటు ఐశ్వర్యను కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకు ప్రజెంట్ గా అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రీ ప్లాన్ గానే అతన్ని మర్డర్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తేజేశ్వర్ కి అయితే ఫిబ్రవరి 13న పెళ్లి కుదిరింది. ఆ సమయంలో ఐశ్వర్య కూడా 3 రోజుల పాటు కూడా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కూడా తేజేశ్వర్ ఎవరైతున్నా అతనితో మళ్ళీ ఫోన్ లోకి ఆన్లైన్ లోకి వచ్చి మళ్ళీ ప్రేమ వ్యవహారం నటించి ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేస్తుందని చెప్పేసి తేజేశ్వర్ నమ్మపలికింది. ఈ క్రమంలో తేజేశ్వర్ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు కూడా ఐశ్వర్యతో మ్యారేజ్ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ తేజేశ్వర్ కుటుంబ సభ్యుల మాట వినకుండా బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. సో మే 18వ తేదీన మ్యారేజ్ చేసుకున్న అనంతరం 1 month తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా గద్వాల్లో కూడా పూర్తిగా విషాద ఛాయలు అమ్ముకున్న సిచ్యువేషన్. తేజేశ్వర్ ఎవరైతున్నా తన మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన సిచ్యువేషన్. ప్రజెంట్ గా అయితే కర్నూలు చెందిన తిరుమలరావుతో పాటు ఐశ్వర్య అతని తల్లి ముగ్గురు కూడా పోలీసులు అదుపులో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తిరుమలరావుకి ఎవరైతే ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉంది, అలాగే ఐశ్వర్యతో కూడా వివాహేతర సంబంధం ఉంది. గతంలో కూడా ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశారు తిరుమలరావుతో. అతని తల్లి ఐశ్వర్య తల్లి మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్తో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత 1 month తర్వాత తేజేశ్వర్ని దారుణంగా హత్య చేయడం, ఇవన్నీ కూడా సంచలనంగా మారి ప్రజలైతే దాన్ని పోలీసు మనం చాలా సీరియస్ గా తీసుకున్న పూర్తిగా మాత్రం విస్తుపోయే నిజాలైతే బయటపడుతున్నాయి. ప్రజెంట్ గా అయితే ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి అలాగే తిరుమలరావు ఈ ముగ్గురు కూడా ప్రజెంట్ గా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గురుప్రసాద్, ఐశ్వర్యకి ఈ హత్య జరిగేటప్పుడు ఎవరైనా సాయం తీసుకున్నట్టు సమాచారం ఉందా?
ఏదైతే 5 రోజుల క్రితం ఒక లైసెన్స్డ్ సర్వేయర్ అని చెప్పొచ్చు తేజేశ్వర్ గతంలో గద్వాల్ జిల్లాలో పనిచేస్తూ వచ్చినాడు. ఈ క్రమంలో కూడా ముగ్గురుతో సుపారీ ఇచ్చి ఒక మర్డర్ చేయించినట్టు తెలుస్తుంది. ఎవరైతే సర్వే ఉందని చెప్పేసి గద్వాల్ జిల్లా సమీపంలో ఉన్న ఓ గ్రామానికి పిలిపియడం జరిగింది. ఈ నేపథ్యంలో నమ్మబలికి అతని ఒక కారులో స్విఫ్ట్ కారులో తీసుకెళ్లారని మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ సుపారీ ఇచ్చిన ముగ్గురుతో పాటు తిరుమలరావు కూడా అక్కడే ఉన్నట్టు తెలిసింది. ఈ నలుగురు కలిసి తేజేశ్వర్ ని మర్డర్ చేసిన తర్వాత నంద్యాలలోని పాణ్యంకు తీసుకెళ్లి అక్కడ చెరువులకు పడేసినట్లు మన సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా ఐశ్వర్య ఏమి తెలియనట్టు కూడా అత్తమామ ఇంట్లోనే ఉంటూ కూడా మేము నటించిన పరిస్థితి. అయితే ఐశ్వర్య తిరుమలరావుతో దాదాపు 2000 కాల్స్ మాట్లాడినట్లు కూడా కాల్ డాటాలో పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మాత్రం ఎంక్వైరీ చేసిన తర్వాత ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి తిరుమలరావు వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా మారి వీరు ముగ్గురు ప్రమేయం ఉందని కూడా నిర్ధారించారు. ప్రజెంట్ అయితే ఆ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఆ సుపారీ ఇచ్చిన గ్యాంగ్ ఎక్కడుందని పైన ఎంక్వైరీ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా మేఘాల హనీమూన్ మర్డర్ ఘటన ఏ విధంగా ఉందో అదే తరహాలోనే ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఈ ఘటన జరగడం కూడా సంచలనం సృష్టిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. అతనంటే తనకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే తన భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వెనుక ఆమెకు పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు లైవ్ లో. సుచిత, చెప్పండి. ఎస్, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఇంకా మనం మర్చిపోనలేదు, అలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. అలాగే తాజాగా ఇంకొకటి జరిగింది, అది కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక ప్రైవేట్ కంపెనీలో సర్వేయర్గా పనిచేసిన తేజేశ్వర్, 32 ఏళ్ల తేజేశ్వర్. దాదాపుగా ఆయనకి అంటే కర్నూలుకి సంబంధించిన ఒక ఆవిడ పేరు కర్నూలుకి సంబంధించిన ఒక ఆవిడ ఉంది. ఆవిడతో అయితే ఆయనకి పెళ్లి నిశ్చయించడం జరిగింది. ఆవిడ పేరు ఐశ్వర్య. అయితే పూర్తిగా ఈ ఏడాది ఫిబ్రవరి 13 అయితే వాళ్ళకి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే పెళ్లి కన్నా ఒక 5 రోజుల ముందే ఆవిడ ఇంటిని విడిచి వెళ్ళిపోయింది ఐశ్వర్య. అయితే వెళ్ళిపోయిన వరకు బాగానే ఉంది, సరే వెళ్ళిపోయింది, పెళ్లి వద్దు అనుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. పెళ్ళి అంటే ఫిబ్రవరి 13వ తారీఖు పెళ్ళి అనుకున్నాక ఫిబ్రవరి 16వ తారీఖు తిరిగి వచ్చినట్టుగా ఉండక తేజేశ్వర్కి కాల్ చేసి నాకు నేను ఎవరితో వెళ్ళిపోలేదు, నాకు ఎటువంటి ప్రేమ అలాంటివి ఏం లేవు, నాకు నువ్వే కావాలి, నువ్వంటేనే ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ అతను నమ్మించింది. అయితే ఓకే, నమ్మించింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు తేజేశ్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెనైతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అలా వాళ్ళకైతే మే 18న పెళ్ళయింది.
పెళ్ళయింది, అప్పటి వరకు బాగానే ఉంది. పెళ్ళైన 2 రోజులకు కూడా పెళ్ళైన 2 రోజులకే తేజేశ్వర్తో కన్నా ఆ ఫోన్లో ఎక్కువగా మాట్లాడడంతోనే అప్పటి నుంచి వాళ్ళకి గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు ఇలా ఉన్నాయి అంటే ముందు ఇలా వెళ్ళిపోయింది, ఇలా గొడవలు ఉన్నాయి, అందరికీ ఐశ్వర్య మీద అనుమానంగానే ఉంది. అయితే ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమైన కనిపించకుండా పోయాడు. జూన్ 17న అంటే దాదాపుగా పెళ్ళైన నెల రోజులకి కనిపించకుండా పోయాడు. అయితే తేజేశ్వర్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆల్రెడీ అప్పటికే ఐశ్వర్య మీద డౌట్గా ఉంది. అంటే ఐశ్వర్యనే ఏదైనా చేయించింది, ఆడికి ఏదో అక్రమ సంబంధం ఉంది అన్న డౌట్గానే ఉన్నారు. అదే ఇదే డౌట్తో పోలీసులకు కంప్లైంట్ చేయగా ఐశ్వర్య అలాగే ఆవిడ తల్లి సుజాత ఇద్దరు పోలీసులు విచారిస్తే అసలు బండారం బయటపడింది. అదేంటంటే సుజాత అంటే ఐశ్వర్య వాళ్ళ తల్లి సుజాత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుంది. ఆ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు. ఆ తిరుమలరావుకి సుజాతకి ఇద్దరికి ఒక ఎఫ్ఐఆర్ అనేది ఉండడం జరిగింది. అయితే తల్లితోనే కాదు, తిరుమలరావుకి కూతురు ఐశ్వర్యతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. అయితే ఇప్పుడు అతనితో దాదాపుగా ఈ నెల రోజుల్లో మే 18 నుంచి జూన్ 17 వరకు ఉన్న ఈ నెల రోజుల్లో దాదాపుగా ఐశ్వర్య 2000 ఫోన్ కాల్స్ మాట్లాడింది తిరుమలరావుతో. ఫోన్ డేటా బయటకు తీస్తే బయటకు వచ్చింది పూర్తిగా. అంటే ప్రియుడి కోసమే, అంటే ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారు తిరుమలరావు ఆయన కొంతమందికి సుపారీ ఇచ్చి చంపించాడు అని అయితే నిజం బయటికి వచ్చింది. అంటే తిరుమలరావు డ్రైవర్తో కలిపి కొంతమంది వేరే వాళ్ళని పిలిపించి డ్రైవర్ని కూడా ఇచ్చి పంపించి నార్మల్గా ఆయన ఎందుకంటే తేజస్వి ఒక సర్వేయర్ కాబట్టి మా ల్యాండ్ సర్వే చేయాలి అని చెప్పి కారులో ఎక్కించుకొని వెళ్ళి కారులోనే కత్తులతో పొడిచి గొంతు కోసి అయితే చంపేసి పాణ్యం అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక ఏరియా పాణ్యం దగ్గర మృతదేహం పడేశారు. పూర్తిగా అయితే వాళ్ళ తమ్ముడు తేజస్వి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేస్తే మొత్తానికైతే సుజాత ఐశ్వర్యని అలాగే తిరుమలతో కలిపి హత్య చేశారని తేలింది. వీళ్ళ మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ సుచిత, సుపారీ ఇచ్చి చంపించిన హంతకుల గురించి ఏమైనా అప్డేట్ ఉందా? సుపారీ ఇచ్చిన ఇప్పుడు తిరుమలరావు ఎవరైతే సుపారీ ఇచ్చి చంపించారో అంటే తిరుమలరావు డ్రైవర్ కూడా ఉంటాడు కదా, వాళ్ళని కూడా ఆ సుపారీ ఇచ్చిన వ్యక్తులతో పంపించి తేజేశ్వర్ దగ్గరికి పంపించి ఆయన ఒక సర్వేర్ కావడంతో ఆయన దగ్గరికి పంపించి మా ల్యాండ్ సర్వే చేయాలి అని చెప్పి ఆయన గుడ్డిగా నమ్మించి ఆయనను కారెక్కించుకొని కారులోనే కత్తులతో పొడిచి గొంతు కోసం అయితే ఆయన చాలా కిరాతకంగా చంపేసి ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం దగ్గర అయితే పారేయడం జరిగింది. పూర్తిగా అంటే వీళ్ళు సుపారీ ఇవ్వడం వల్ల వాళ్ళు చంపడం అనేది జరిగింది. ఈ ముగ్గురు తిరుమలరావు, ఐశ్వర్య, సుజాత ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మీద లీగల్గా ఎటువంటి ప్రొసీడింగ్స్ చేస్తున్నారు సుచిత? వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సుజాత, ఆమె కూతురు ఐశ్వర్య, అలాగే వీళ్ళిద్దరితో పాటు సంబంధం ఉన్న తిరుమలరావు. అంటే తిరుమలరావు ఒక బ్యాంక్ ఎంప్లాయ్, అలాగే ఈ సుజాత కూడా బ్యాంక్లో పనిచేసే ఆవిడ. ఐశ్వర్య మాత్రం పెళ్లి చేసుకుంది, అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ప్రియుడి కోసం అని చెప్పి ప్రియుడితో కలిసి చంపించింది మొత్తానికైతే. అంటే వీళ్ళ మీద అయితే కేసు అనేది ఆల్రెడీ కేసు పెట్టారు, ఆల్రెడీ వాళ్ళ దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళని కూడా ప్రస్తుతం సుజాతని, తిరుమలరావుని, ఐశ్వర్యని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుచిత.